కాకపోతే హెచ్సి భూములు కాపాడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక అతిథులపై నిషేధం, ఓఈలో మరో వివాదం, అనుమతి లేకుండా సదస్సులకు ఎవరినీ పిలవద్దని వీసీ సర్క్యులర్ జారీ చేసినాడ. ఈయన వీసీ ఏమైనా నువ్వు రాజు అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు దానికి యూనివర్సిటీకి ఉస్మాన్ యూనివర్సిటీకి? అరే ఏది చేయొద్దు, నిషేధాజ్ఞలు మాట్లాడొద్దంట, నిరసన చెప్పొద్దంట, లేకపోతే ధర్నా చేయొద్దు, ఏం చేయొద్దంట, ఏందన్నట్టు నీ కథ ఏందంట, అసలు ఎక్కడ చదువుకున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నారు విద్యార్థులు. ఏంది నీ కథ ఏంది అసలు? యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టు సర్కిల్ ఎవరు జారీ చేస్తున్నారు? దీని వెనుక ప్రభుత్వం ఉన్నదా? మరి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం డైరెక్ట్ వచ్చి చెప్పాలి కదా. ఇక అరే ఇష్టం వచ్చినట్టుగా ఇవేంది రూళ్ళు కాదు. ఎప్పుడైనా కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ, ఎవరికి అన్యాయం జరిగినా కానీ వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా ఇక్కడ ఉద్యమాలు జరుగుతాయి. వాళ్ళకి సంఘీభావం చెప్తారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంటారు నాయన నువ్వు వీసీ5 ఇప్పుడు ఏమవుతుండే నీ కథ ఏమవుతుండే కాదు. ఇటువంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నావు? చేస్తున్నావా? ఎన్క్వైరీ చేసి వాళ్ళ పేర్లనే చెప్పు. మరి లేకపోతే తెలుస్తుంది కదా, పబ్లిక్ తెలవాలి కదా. మొత్తం విద్యార్థులు అంటున్నారు, మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అరే ఏం కావాలి నువ్వు పెట్టరా నాయన? ఇప్పుడు ఏంది నువ్వు పెట్టాల్సింది? దేని మీద దృష్టి పెట్టాలి? ఫ్యాకల్టీ లేదా? ఫ్యాకల్టీ చూడు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, దాని మీద చూడు, దృష్టి పెట్టు. నువ్వు మొత్తం పడగొట్టేటోనివి అయితే అని విద్యార్థులు అంటున్నారు. ఇక అదే కాదు, అక్కడ మొత్తం కూడా అవస్థాపన సౌకర్యాలు సరిగా కల్పించు. బిల్డింగ్ సరిగా లేవు, బాత్రూమ్లు సరిగా లేవు, అవి చూసుకో, ఒకసారి పోయి చూసిరాపో. ఇటువంటి లేకుండా నేను రాజును, నన్ను ఎవరైనా ఏది ఆయన అది తీసుకోవాలంట, అపాయింట్మెంట్ తీసుకుంటేనే కలుస్తారట మొనగాడు అంటున్నారు విద్యార్థులు అక్కడ ఉన్నోళ్ళు. నీ కథ ఏంది అసలు? మొత్తం ఇక అట్లా బానిసలకు ఉంటే బానిసలకు ఉండిపో, మరి కాళ్ళొత్తుపో ఇట్లా అని చెప్పేసి అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇగో ఎవరిని విలువదంట, అనుమతి లేకుండా సదస్సులకు ఎవరిని విలువదు, ఈయననే విలువాలి. ఇక ఉన్నాడు, ఇక దొరికిండని. పోస్టర్ రూపొందించే ముందే అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నట. వీసీ వైఖరిపై గవర్నర్కు అవుటా లేఖ రాసింది. ఓయూ టీచర్స్ అసోసియేషన్ కూడా లేఖ రాస్తూ ఉంది. చూసుకో ఇక నువ్వెంత మునగానివో.